హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి అంటున్నారు. దాని గురించి చదువుతారా? ఎవరన్నారండి పడిపోయారని? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడైనా ఎవర్ గ్రీన్. చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఒక 100 కిలోమీటర్లలో అది వజ్రాలు కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ ఎప్పుడైనా వజ్రాలు కానీ. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు బంగారంకి వచ్చే రేటు ఇప్పుడు గజానికి వచ్చే పరిస్థితి ఉన్నది. అది చుట్టూ ఒక 30 కిలోమీటర్లు అయితేంది, 50 కిలోమీటర్లు అయితేంది, మొత్తం ఒక వజ్రాలను దూకున్నట్టే ఉంటుంది రియల్ ఎస్టేట్లో. అంటే మిగతా రాష్ట్రాలు చూస్తే బెంగళూరు అయితేంది, తర్వాత బాంబే అయితేంది, ఏపీ అయితేంది, ఇవన్నిటికంటే చూస్తే చాలా గ్రేటర్ దాన్ ఉన్నది హైదరాబాద్ అనేది ఎప్పుడైనా ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఇక్కడ మల్టీకల్చర్ ఉంటుంది. సో వరదలు రావు, భూకంపాలు రావు. సో దక్కన్ పీఠభూమి ల్యాండ్ అనేది. సో దీంతో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. సో ఇక్కడ పీపుల్ కూడా మంచి డీసెంట్ పీపుల్స్ ఉంటారు, హ్యూమానిటీ డీసెంట్ పీపుల్ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ నివసించడానికి యోగ్యంగా ఉంటుంది. సో అట్లా కాబట్టి హైదరాబాద్ అనేది ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ అన్నట్టు. హైదరాబాద్లోని వరదలు వస్తే మొత్తం మునిగిపోయిద్దని చాలామంది వీడియోలు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అసలు ఇక్కడ భూమి సార్ అట్టుంటుంది. అసలు ఇక్కడ కొనొచ్చా, కొనకూడదు అసలు? సో హైదరాబాద్ అనేది ఎప్పుడైనా అది దక్కన్ పీఠభూమి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సాయిల్ కూడా గట్టి సాయిల్. నువ్వు వాళ్ళు ఏ టెస్ట్ చేసినా కూడా వాళ్ళు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే కానీ జియోగ్రఫికల్గా, డెమోగ్రఫికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు ల్యాండ్ అయిపోయింది, ఏదైతుంది. సో కాబట్టి ఇది కొనడానికి అనువైనటువంటి ప్రాంతం ఇది, అనువైనటువంటి ప్లేస్ ఇది. ఎందుకంటే కంపెనీలు కూడా నెంబర్ ఆఫ్ కంపెనీలు వస్తున్నాయి. సో కాబట్టి కొనుక్కోవచ్చు. ఎందుకంటే మైగ్రేట్ కూడా ఎక్కువ అవుతున్నారు. రోజుకింత ఫ్లోటింగ్ అవుతుంది తప్ప ఈ నుండి వలసలు వేరే దగ్గర పోరు, వేరే నుండి ఇక్కడికి వలసలు వస్తారు. కాబట్టి 2.5 కోట్ల మంది పై చిలుకే దాదాపు 2030 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. వరదల విషయానికి వస్తే ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఎప్పుడో నిజాం కాలం నుండి వేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇది. కాబట్టి వచ్చినప్పుడు కొంత ఉంటుంది. గత ప్రభుత్వం ఎస్టీపీలన్నీ ఏర్పాటు చేసింది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వీటిని కాకుండా అందుకనే హెచ్ఎండిఏ పరిధి పెంచడము, ఇక్కడ ఉన్న జనాభా ఒకటే దగ్గర షెఫ్లింగ్ కాకుండా హెచ్ఎండిఏ పరిధిలో ఉండడం, తర్వాత దాంట్లో ఓఆర్ఆర్ నుండి RRR ఇక్కడ వరకు విస్తరించడానికి పెంచడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలోని అమరావతికి ఇక్కడ ఉన్న హైదరాబాద్కి ఏంది డిఫరెన్స్ అసలు? హైదరాబాద్ అనేది ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ మిగతా రాష్ట్రాలు పోల్చుకుంటే. అమరావతి ఏంటంటే అక్కడ నీకు వరదలు వచ్చినా, భూకంపం ఇలాంటివి వచ్చినా కూడా ఇవన్నీ చాలా ఇబ్బందులు పడతారు. ఆడ కంపెనీలు పెట్టాలన్నా కూడా పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సాయిల్ స్ట్రాంగ్ ఉంటేనే కదా కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యేది. రేపు మాత్రం అవకతవకలైనా కూడా నష్టపోతారు. కాబట్టి అందరూ హైదరాబాద్నే కోరుకుంటారు అన్నట్టు. నెక్స్ట్ పొలిటికల్గా ఎలా ఉండబోతుంది అసలు హైదరాబాద్లోని? హైదరాబాద్ అనేది పొలిటికల్కి క్యాపిటల్ ఇది. ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఏ పార్టీ రాజకీయాలు చేసినా కూడా ఎకానమీ పరంగా మాత్రము అన్ని పార్టీలకు ఫండింగ్ చేయాలన్నా ఏదైనా కూడా హైదరాబాద్ బేస్. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీలు ఉంటాయి, సంపద సృష్టించే కెపాబిలిటీ ఉంటుంది ఇక్కడ. దీంతో పాటు కూడా ఉద్యోగం అయితేంది, ట్యాక్సీలు అయితేంది, ల్యాండ్ ద్వారా వచ్చేది, రెవెన్యూ అయితేంది, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి కంపెనీల ద్వారా ఇది చాలా హ్యూజ్ అమౌంట్ వస్తాయి. కాబట్టి ఇది క్యాపిటల్ బేస్. ఇది రాజకీయాలకి క్యాపిటల్ ఇదే, ఎకనామికల్ క్యాపిటల్ కూడా ఇదే. చాలామంది ఇక్కడ కంపెనీలు మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ కంపెనీలు రావట్లేదు. అది ఏందో నిజమా లేకపోతే రూమర్సా? అది ఏందంటారు? అదేం లేదు. అది కంపెనీలు నెంబర్ ఆఫ్ కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కంపెనీలకు వాళ్ళు చేసి, దుద్దిల శ్రీధర్ బాబు గారు అయితే వీళ్ళందరూ ఎవరు వచ్చినా విదేశాల నుండి వచ్చిన వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఆల్రెడీ 4th సిటీ చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీని కూడా బేస్ చేసుకొని అంటే ఇప్పుడు ఆల్రెడీ పరిధి పెంచారు. సైబరాబాద్ ఇట్లా 4th సిటీ అని ఇట్లా ఫ్యూచర్ సిటీ సంబంధించినవి సపరేట్ చేస్తారు. ఇదేంటంటే మెడికల్ కంపెనీలకు హబ్ ఇదే హైదరాబాద్. సో తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలకు హబ్ ఇదే. సాఫ్ట్వేర్ దాదాపు ఒక 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ. ఒక 10 లక్షల మంది ఉద్యోగస్తులు ఇక్కడనే ఉన్నారు. సో కాబట్టి ఉండడానికి అవకాశం ఉన్నది. కాకపోతే ఏంటంటే తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత వీళ్ళకి అందరికి అవకాశాలు లేకుండా పోయాయి. అంటే ఎక్కువ అవకాశాలు లేవు, మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ మధ్య మోడీ గారు నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్, ఇండియాకి సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ అని చెప్పేసి అన్నారు. అది తర్వాత మధ్యలో ఆగిపోయింది. అసలు ఒకవేళ అలాంటి జరిగే అవకాశం 100% జరుగుతుంది. అది యుఎన్ఓలో కూడా చర్చ జరిగింది. ఐక్యరాజ్య సమితిలో కూడా
హైదరాబాద్ని విశ్వనగరం చేయాలని చెప్పి చాలాసార్లు ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఐక్యరాజ్య సమితిలో అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్య నగరాలు ఏదైతుందో దాని నగరంలో కూడా దీన్ని హైదరాబాద్ని చేర్చాలనేది చాలాసార్లు జరిగింది. ఎందుకంటే ప్రధానంగా సంపద సృష్టించేది ఉండేది, తర్వాత దీంతోపాటు ఎంప్లాయ్మెంటే కానీ మిగతా అన్ని కోణాలు ఆలోచించే దాని క్రైటీరియా ప్రకారం దీన్ని విశ్వనగరం చేయాలనుకోరు. కాబట్టి హైదరాబాద్ అనేది ఎప్పుడైనా ఎవర్ గ్రీను, సో నిలబడగలడానికి అవకాశం ఉంటుంది. ఇటు క్రైమ్ రేట్లో చాలా తక్కువ ఉంటుంది, పొలిటికలే కానీ డిపార్ట్మెంట్ పరంగానే కానీ ప్రతి దానికి కూడా ఈజీగా ఉండడానికి అవకాశం ఉండేటువంటి ఓన్లీ హైదరాబాద్ అన్నట్టు. ప్రస్తుతానికి వచ్చేసి హైదరాబాద్లోనే 1 కోటి మంది జనాలు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు. సో ఇంకా పెరుగుతూనే ఉన్నారు రోజు రోజుకి. ప్రజెంట్ ఉన్న వనరులు సరిపోతాయా, ఇంకా ఏదైనా చేయాల్సి వచ్చింది? వాటర్ శాతం కూడా చాలా వరకు తగ్గిందని చెప్పేసి అంటున్నారు. అసలు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సిటీ? అసలు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిద్దా వచ్చే వాళ్ళందరికీ? సో ఎంప్లాయ్మెంట్ పరంగానైతే చాలా ఎవర్ గ్రీన్ హైదరాబాద్ అనేది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి. 10 లక్షల మంది ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే చూడండి, ఇంకా 10 లక్షల సాఫ్ట్వేర్ అంటే ఒక 5-6 లక్షల మంది ఆల్రెడీ ఫార్మా వాళ్ళు ఉంటారు. మొత్తం 15 లక్షల ఫార్మా సాఫ్ట్వేరే ఉన్నాయి. ఇది కాకుండా కూడా అవుట్ సోర్సింగ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఎవర్ గ్రీన్ ఉంటుంది. సో కాబట్టి హైదరాబాద్కి ఏం ప్రాబ్లం లేదు ఎంప్లాయ్మెంట్ పరంగా. ఎవరికి అంటే ఎక్కడి నుండి ఇక్కడ వలస వచ్చినా కూడా ఇక్కడ ఏదైనా ఒక ఉద్యోగం దొరకడానికి అవకాశం ఉన్నది ఓన్లీ హైదరాబాద్. మీరు బీహారే కానీ మిగతా రాష్ట్రాలే కానీ వేరే రాష్ట్రాలలో పోతే ఆడ ఉన్న టౌన్లో తప్ప మిగతా అది ఉండదు. కానీ ఇక్కడ గ్రామాలలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల గ్రామాలలో కూడా వేరే రాష్ట్రం నుండి వచ్చి పని పోయినా కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది. అంటే ఇక్కడ పీఠభూమి అయితేంది, ల్యాండ్లు అయితేంది సుసంపన్నంగా ఉన్నాయి. వాటర్ సోర్సెస్ వచ్చేసరికి నీకు ఇటు కాళేశ్వరం వాటరే కానీ మిగతా ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా కానీ ఇవన్నీ ఎప్పుడో చేసింది. నెహ్రూ టైంలో నుండి అంటే నాగార్జున సాగరే కానీ మిగతా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా నీటి వనరుల కోసం చాలా చేసింది. అప్పట్లో కాకతీయులుగా ఇంకా చెరువులను తవ్వించి ఎట్లయితే నీటి సోర్సెస్ చేసిరో ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత కూడా నీటి వనరులకు ప్రాబ్లం లేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా భూగర్భ జలాలు అనేవి పెరగడానికి సో ప్రాజెక్టులు నీరు ఆల్రెడీ వదులుతూ ఉంటారు, రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అన్నట్టు. సో వాటర్కి ఏం ప్రాబ్లం లేదు. హైదరాబాద్ వాటర్ కూడా సరిపోకపోతే అప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వాటర్ వచ్చేది. సో దానికి సరిపోకుండా కూడా జిహెచ్ఎంసీ నుండి కొంత మిగతా మంజీరా పైప్ లైన్ అయితే సింగూరు ప్రాజెక్ట్ ఇట్లా కొన్ని వచ్చేది. ఇప్పుడేంటంటే కాళేశ్వరం నుండి కొన్ని వాటర్ బయట నుండి అట్లా కొన్ని వాటర్ టీఎంసీ ద్వారా తీసుకొని వస్తారు. కాబట్టి హైదరాబాద్కి ఏం ప్రాబ్లం లేదు వాటర్ కూడా. రియల్ ఎస్టేట్లోనే ఎక్కువ శాతం భూముల రేట్లు పెరుగుతున్నాయి. ఎకరం వచ్చేసి 100 కోట్లు. మరి సామాన్యుల పరిస్థితి ఏంది? డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కొనగలుగుతారు, సామాన్యుల పరిస్థితి ఏంది? అలాంటి వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా స్పెషల్గా ఏమైనా చేయగలిగిద్దా? సో నేనేమంటున్నా అంటే బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ల్యాండ్స్ లేకుండా అంటే ఇల్లు లేకున్న వాళ్ళకి ఇల్లు కలిగిస్తుంది ప్రభుత్వము. ల్యాండ్ లేని వాళ్ళకి కూడా ల్యాండ్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది. సో తప్పకుండా వాటి కోసం ప్లానింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ మీటింగ్లు పెట్టినప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ సర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదంతా ఎంతమంది ఓటర్స్ ఉన్నారో హైదరాబాద్ పరిధిలో, గ్రామాలలో ఎంతమంది ఉన్నారో అవంతా సెట్ బ్యాక్ చేసుకొని ఎవరెవరు నిజంగా ఉన్నారనేది చూస్తారు అన్నట్టు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది, భూమి లేని వాళ్ళకు భూమి వస్తుంది. రేటు విషయంలో అనుకుంటే మరి 100 కోట్లకి మొన్న రీసెంట్గా చూసినాము ఎంత 1000 కోట్ల రూపాయలు వచ్చింది గవర్నమెంట్కి రెవెన్యూ. ఏనంగా వచ్చిందంటే హైదరాబాద్లో ఉన్నటువంటి భూమి ల్యాండ్ విలువ అంత అయిపోయింది. అంటే ఒక గజానికే దాదాపు ఒక 5 లక్షలు 6 లక్షల పైచీలకి వెళ్ళిపోయింది గజానికే. సో అట్లా అన్నాడు. ఇప్పుడు సిటీ పెరుగుతుంది ఓకే, కానీ ఇక్కడున్న పేదవాళ్ళు మాత్రానికి ఉండటానికి కూడా సరైన ప్లేస్ లేక సిటీ శివార్లకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పని కోసం దూరం రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ తెలిసినా సరైన ప్రత్యామ్నాయం తీసుకోవట్లేదు అనేది పబ్లిక్ అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఎక్కువ పబ్లిక్ హైదరాబాదు నడిబొడ్డులనే ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి పనులు వర్క్లు సంబంధించింది ఏదైతే ఉన్నాయో ఈ లోకల్లోనే ఉన్నాయి. అంటే చిన్న స్ట్రీట్ వెండర్స్ అయితే బండ్లు పెట్టుకొని ఉండడము, సో చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళందరికీ బేస్ ఇదే. ఎందుకంటే పాపులేషన్ ఎక్కడ ఉంటే వాళ్ళ వ్యాపారాలు అక్కడ జరుగుతాయి కాబట్టి ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ దూరంగా వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లని కొన్ని కంపెనీలు, కుటీర పరిశ్రమలని, మహిళా సంఘాల ద్వారా ఎట్లా ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సో వాళ్ళ కోసం వనరులు సృష్టించి ఏదో ఒకటి చేయాలని చూస్తుంది. మహిళా సంఘాలకి లోన్లు ఇవ్వడము, ఇక్కడ లోకల్లో కూర్చోబెట్టి కొన్ని ఎంపవర్మెంట్ అంటే హ్యూమన్ ఎంపవర్మెంట్. అందుకే మన రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టుకున్నారు విజన్ 2037, 40 వరకు. అట్లా వీళ్ళకు ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి. అంటే స్కూల్లో ఉన్న వాళ్ళ నుండి అప్పటి వరకు వచ్చేసరికి చేయాలనేది. మహిళలకు కూడా బస్సులో పెట్రోల్ బంకులు ఇవ్వడము,
సొంతంగా బస్సులు వాళ్ళ పేరు మీద చేయడము, తర్వాత మహిళా సంఘాల ద్వారా ఎంటర్ప్రెన్యూర్ లోన్లు ఇవ్వడం, ఇలా చాలా రకాలు జరుగుతుంది. విజన్ 2037, 40 వరకు మాత్రము సో ఒక 45 అంటే విజన్ 2040 వరకు మాత్రము చాలా పెద్ద ఎత్తున మార్పు రావడానికి అవకాశం ఉంది. చాలామంది చిన్న చిన్న ఎంప్లాయీస్ ల్యాండ్ కొంటున్నారు, ఎలాగంటే ఈఎంఐ పద్ధతిలో. అది చాలా సంవత్సరాలు పట్టింది కాబట్టి అంతవరకు వాళ్ళు నిజంగానే అది ల్యాండ్ వాళ్ళ కోసం యాక్టిఫై చేస్తారా, లేదంటే రేటు పెరిగిందని చెప్పేసి ఇలా పక్కన నెట్టేసి వేరే వాళ్ళకి అమ్మటం అలాంటివి ఏమైనా జరిగిద్దా? సో వాస్తవం చాలా మంది భయపడుతున్నారు. ల్యాండ్ కొనాలంటే రేట్ ఎక్కువ ఉంది, సరే ఈఎంఐ పద్ధతిలో కొనుక్కుందాం అనుకుంటే మరి ఈ రోజు రేట్ ఎంత ఉంది, రేపు కంప్లీట్ అయ్యేసరికల్లా రేటు పెరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? అంటే నేను ఏమంటున్నా 2016కు ముందు రెరా చట్టం రాకముందు ఎవరు ల్యాండ్ తీసుకున్నా కూడా డబల్ రిజిస్ట్రేషన్లు, కబ్జాలు ఇవన్నీ ఉండేది. ఆ భయం ఉండే జనాలకు. ఎప్పుడైతే రెరా 2016 చట్టం వచ్చిందో, పార్లమెంట్లో బిల్లు శాంక్షన్ అయిపోయిందో, అప్పటి నుండి కొంత జాగ్రత్త పడ్డరు. దానికో చట్టము సో కానీ రెగ్యులర్ సంబంధించినటువంటి ఎవరైతే వెంచర్ వేస్తారో వెంచర్ వేసిన వాళ్ళకు కూడా ఫైన్ వేయడము, అంటే డిటిసిపి నామ్స్ ప్రకారం, హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము ఏదేది కావాలనో సో అవి చేయడం జరుగుతుంది. చాలా పక్కడబందిగా ఉన్నది. అయితే అప్పుడు వెంచర్లు వేసిన వాళ్ళు జీపీ వేసిన వాళ్ళు వాళ్ళకి కొంత కాంట్రవర్సీ ప్రాబ్లం, బ్యాంక్ వాళ్ళతోని ప్రాబ్లమ్సే, లోన్ విషయంలో ప్రాబ్లమే, సో అప్రూవల్ విషయంలో ప్రాబ్లమే, రోడ్డు విషయంలో కూడా ప్రాబ్లమే. అంటే రోడ్లు లేకపోవడము, డ్రైనేజీ సరి అయినటువంటి డ్రైనేజీ లేకపోవడము, సో దాంట్లో పార్కులు ఎంత దీనికి మెజర్మెంట్స్ ప్రకారం లేకపోవడము, అప్పుడు ఇబ్బందులు పడ్డారు. అది కాకుండా ఇప్పుడు వేసే ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ ఇప్పుడు అంతా ప్లానుడు వెంచర్లే వేస్తూ ఉన్నారు. అది హైదరాబాద్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ పోతే ప్రతి వెంచర్ ప్లానుడు వెంచరే. అయితే ఎవరైతే కొంతమంది తెలియక ఈ అప్రూవల్ లేని కొంటారో వాళ్ళకి ఇబ్బంది అయింది. సో ఇప్పుడు పబ్లిక్ అప్రూవల్ ఉంది ఈ ల్యాండ్కి అని ఎలా తెలిసింది వాళ్ళకి అసలు? సో అప్రూవల్ ఉందంటే ఇప్పుడు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము దానికి పేపర్ ఉంటుంది, హెచ్ఎండిఏ కాగితం ఇది, దీనికి అప్రూవల్ ఉంది. గవర్నమెంట్ డిప్యూటీ డైరెక్టర్లు, గవర్నమెంట్లో ఉన్నటువంటి శాఖ, హెచ్ఎండిఏ ఇవన్నీ సెక్రటరీ ఇవన్నీ సిగ్నేచర్తో ఉన్న ఒక కాపీ ఉంటుంది. వాళ్ళు కూడా ఆన్లైన్లో చెక్ చేసుకుంటేనే మంచిది. ఇప్పుడు ఇంకొకటి ఎల్పీ నెంబరు దానికి ఉంటాయి, ఎల్పీ నెంబర్ కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి మున్సిపాలిటీలో దాంట్లో. సో దాంట్లో ఎల్పీ నెంబర్ ఆన్లైన్ కొట్టినా కూడా నీ నెంబర్ వచ్చిందంటే ప్రాబ్లం లేదు. ఎల్పీ నెంబర్ ఉండాలి, రెరా ఉండాలి, లింక్ డాక్యుమెంట్ కూడా ఒక 20-30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ ఉండాలి. ఇవన్నీ చెక్ చేసుకొని ఈసీ ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే అప్పుడు ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటేనే బాగుంటుంది. అట్లా తీసుకోకుండా ఎవరైతే ఇబ్బందులు పడి అది వస్తుంది ఇది వస్తుంది తీస్తారో వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బందులు పడతారు. సో అట్లా చాలా వెంచర్లు వేసిన వాళ్ళు ముంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలోనే ల్యాండ్ హైదరాబాద్లో కొనటం బెటరా, లేదంటే దూరం ఉండి కొనటం బెటరా అంటే చాలామంది కన్ఫ్యూజన్లు ఉన్నారు. కొంటే బాగుంటుందా బాగోదా, లేదా ఏరేజ్ బయటకు కొనుక్కుంటే బాగుంటుంది అని ఇట్లా రకరకాల ఆలోచిస్తున్నారు. సో కొనవచ్చా కొనకూడదా? ప్రతి మనిషి తన జీవితకాలంలో ఏదో ఒక ల్యాండ్ కొనాలనుకుంటారు, తన పిల్లల భవిష్యత్తు కోసమని కొనాలని ప్లాన్ చేస్తారు. అందులో ప్లాట్ కొనాలని 2 కన్ఫ్యూజన్లు ఉంటాయి. నేనేమంటున్నా అంటే డబ్బులు తక్కువ ఉన్నా కూడా కొంత దూరం పోయి అయినా కూడా ప్లాట్ కొనగలిగితే రేపు పొద్దున ఈ పిల్లలు పెద్దగా అయ్యేసరికి ఆ ల్యాండ్ రేట్ కలిసి వస్తాయి. కాబట్టి వీళ్ళ పెళ్లికో రేపోతే యూఎస్ఏ పోతా అంటారు, రేపోతే ఏది పోతా అన్నా కూడా ఆ ల్యాండ్కి అవకాశం ఉంది. హైదరాబాద్లో కొంటే హైదరాబాద్లో ఆల్రెడీ ₹1,00,000 గజం, నీకు 200 గజాలంటే ₹2 కోట్ల కావాలి. మరి ఇదే 200 గజాలు అక్కడ తీసుకుంటే ఒక 10 సంవత్సరాలలో ఇది పెరుగుతుంది కాబట్టి ఉంటుంది. దూరం పోయినా పర్వాలేదు, బట్ అప్రూవల్స్ ఉన్నాయి, లీగల్గా ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్ ఇవన్నీ చెక్ చేసుకోగలిగితే మాత్రమే నష్టపోవడం. ఎందుకంటే రూపాయి పైసా కూడబట్టి మళ్ళీ తీసుకుపోయి ఎవరికో దాంట్లో ఇచ్చేస్తే వాడు ఒకవేళ ల్యాండ్ ఇష్యూలు, లిటిగేషన్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్న ల్యాండ్ తీసుకుంటే వీళ్ళు లైఫ్ మొత్తం బాధపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైడ్రా వల్ల కూడా చాలామంది FTL పరిధిలో ఉన్నాయి, చాలా కూలగొడుతున్నారు. అంటే అవి కూడా చెక్ చేసుకోవాలి ఎట్లా ఉందని. సో బిల్డర్స్ ఏం పర్వాలేదని కట్టేస్తారు. మరి రేపు పొద్దున బ్యాంక్ వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకుంటే బిల్డరే చేయాలి, కానీ వీళ్ళు నష్టపోదు కదా. సో అట్లా దానికి రెరా చట్టంలో ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి. హైదరాబాద్ లోకల్లో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ ఎవరైతే హౌసెస్ లేవో, ఇండ్లు లేవో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలి. డబల్ బెడ్రూమ్లే కానీ ల్యాండే కానీ ఇవ్వగలిగితే అందులో కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు సొంతం కాకుండా వీళ్ళ ఉండే దాదాపు మొన్న తీసిన సర్వే ప్రకారం ఏంటంటే 80% మెంబర్స్ ఓన్లీ రెంటెడ్ హౌసెసే ఉంటున్నారు హైదరాబాద్లో అని. మరి వీళ్ళ ఓట్లన్నీ ఎక్కడ ఉంటాయి? విలేజ్లో ఉంటాయి. వీళ్ళు ఇక్కడ ఉండి ఏదో పని చేసుకుంటారు.
సో ఇక్కడ ఓటర్స్ నుండి ఇక్కడ ఉండి ఒక 10 సంవత్సరాలు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి మాత్రము అది డబల్ బెడ్రూమ్లు కానీ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కానీ చూపించేయాలి. మరి ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయంటే గత ప్రభుత్వం చాలా టెండర్లు వేసి అమ్మేసింది. మరి ఉన్న ల్యాండ్లన్నా కాపాడుకొని వీళ్ళకి ఇవ్వగలిగితే వీళ్ళకు కూడా ఎంపవర్మెంట్ కావడానికి అవకాశం ఉంది.